5 ఏళ్ల పాటు పెద్దిరెడ్డి కుటుంబం కన్ను ఏ భూమి మీద పడితే ఆ భూమి వాళ్ళ హస్తగతం అయిపోవాల్సిందే. ఆ రకంగా పెద్ద ఎత్తున భూ దోపిడీలు చేసుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోపే మరి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు వీటన్నిటికీ సంబంధించి ఆధారాలన్నీ చెరిపేయడానికి ఏ రకంగా మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించారు అదందరికీ తెలుసు. ఇక ప్రభుత్వం నుంచి ఆయాచితంగా లబ్ధి పొందారు. ఏ రకంగా అంటే మొత్తం వాళ్ళ ఇంటి సంస్థ అయినటువంటి PLR ప్రాజెక్ట్స్ పేరుతోటి మరి ఆ రోజున మంత్రిగా ఉన్నారు కదా, అలాగే మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు కదా, మొత్తం ప్రభుత్వ కాంట్రాక్టులు ఏ ఉన్నా కూడా ఆ రాజంపేట పార్లమెంట్ కావచ్చు, చిత్తూరు ప్రాంతంలో అక్కడ ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నీ కూడా పెద్దిరెడ్డి కుటుంబ సంస్థ అయినటువంటి PLR ప్రాజెక్ట్స్. ఈ PLR ప్రాజెక్ట్స్ అంటే ఎక్కడో విన్నట్టుంది కదా, మొన్న మద్యం కుంభకోణం కేసులో సిట్టు చేస్తున్నటువంటి దర్యాప్తులో మరి అది ఆ సంస్థ కూడా మిథున్ రెడ్డికి సంబంధించింది, పెద్దిరెడ్డి కుటుంబ సంస్థ. సుప్రీంకోర్టు విచారించేందుకు కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. ససేమిరా మేము దీన్నైతే గనక స్వీకరించట్లేదు, మీరు మళ్ళీ ఏదున్నా కూడా హైకోర్టుకే వెళ్ళి అక్కడే మీ మొర వినిపించుకోండి అని చెప్పి ఆ పిటిషన్ని కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి.